హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. బీఎడ్ థర్డ్ సెమిస్టర్ కేస్ స్టడీ అనే ఒక రికార్డు ఉంది, న్యూ సిలబస్లో యాడ్ చేశారు. సో ఆ కేస్ స్టడీ రికార్డు ఎలా రాయడం అనేది ఈ వీడియోలో టోటల్గా చూపిస్తా. సో హెడ్డింగ్స్లో మ్యాటర్ కూడా చూపిస్తా. మ్యాటర్ మీరు సేమ్ రాయకుండా హెడ్డింగ్స్ యూజ్ చేస్తూ మ్యాటర్ రాస్తే సరిపోతుంది. ఇది థర్డ్ సెమిస్టర్ కేస్ స్టడీ రికార్డు. సో ఇండెక్స్ కూడా ఇందులోనే రాసి ఉంచిన. ఇండెక్స్లోని హెడ్డింగ్స్ ఉన్నాయి కదా, సో ఆ హెడ్డింగ్స్ని యూజ్ చేసి మీరు రాయొచ్చు. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కేస్ స్టడీ అంటే కేస్ స్టడీ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, పర్పస్ ఏంటి, ఇవన్నీ గూగుల్ నుంచి రాయొచ్చు. నెక్స్ట్ బయోడాటా ఆఫ్ ద చైల్డ్ అని ఉంది కదా, అక్కడ మీరు ఒక స్టూడెంట్ తీసుకోవాలి. సో వాళ్ళ బయోడాటా మొత్తం, ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కానీ, ఎడ్యుకేషన్లో ఎలా ఉన్నారు కానీ టోటల్గా రాయాల్సి ఉంటుంది. సో ఇది స్కిప్ చేయకుండా చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది, క్లారిటీతోనే చూపించిన. సో ఐసీటీ ప్లాన్స్ పోస్ట్ చేయమని అంటున్నారు. సో కొంచెం టైం పడుతుంది. సో అవి రెడీ చేయాలి కదా. అండ్ యాజ్ పాసిబుల్ యాజ్ నేను రేపు ఆర్ ఎల్లుండి ఐసీటీ ప్లాన్స్ అనేది నేను చూపిస్తాను. ఇది కేస్ స్టడీ రికార్డు థర్డ్ సెమిస్టర్కి సంబంధించి. సో ఏ యూనివర్సిటీ వాళ్ళైనా ఇలాగ రాసుకోవచ్చు. సో కేస్ స్టడీ అంటే ఫస్ట్ మీకు తెలియాలి. మళ్ళీ రికార్డ్ తీసుకున్నప్పుడు వైవా అలా అడుగుతారు కదా, మన కాలేజీలో ఉన్న సార్లు కానీ వచ్చిన ఎక్స్టర్నల్స్ కానీ అడుగుతారంట. కేస్ స్టడీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఒక చైల్డ్ అతను చదవలేకపోతున్నాడు అంటే డైలీ బుక్స్ పట్టుకొని ఉంటాడు, రైటింగ్ బాగా రాస్తాడు, బట్ చదివింది గుర్తుండట్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళది కేస్ స్టడీ అన్నట్టు. వాళ్ళకి ఇంకా ఏం చేస్తే వాళ్ళకి గుర్తుంటుంది, ఏం చేస్తే వాళ్ళకి ఇంకా ఎడ్యుకేషన్ వస్తుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల అలా గుర్తుంటలేదా, సో ఫ్యామిలీలో ఎవరికైనా అలా మర్చిపోవడం అనేది ఉంటుందా, అలా అని మనం ఇన్వెస్టిగేషన్ లాగా చేస్తామన్నట్టు. సో అదే ఈ రికార్డు. అండ్ కొన్ని పిక్చర్స్ పేస్ట్ చేయడం ఇవన్నీ ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇప్పటివరకే మీరు మీ కాలేజ్లో రాసి ఉంటే ఎలా రాశారు, సో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చా అని కామెంట్లో చెప్పండి. ఒకవేళ మీరు రాస్తే ఏదైనా తప్పు ఉన్నా కూడా. సో ఈ అడ్వాంటేజెస్ ఆఫ్ కేస్ స్టడీ, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ గూగుల్ నుంచి రాయొచ్చు. మనం కలెక్ట్ చేయాల్సిందల్లా బయోడాటా ఆఫ్ ద చైల్డ్. సో ఒక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. వాళ్ళ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా అక్కడ పేస్ట్ చేయడం ఉంటుంది. సో అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాకుండా కానీ ఎవరిది ఒకరి ఫోటో ఉండాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా ఒక విషయం ఏంటి అంటే, సో లాస్ట్కి పీర్ గ్రూప్ రిపోర్ట్, టీచర్స్ రిపోర్ట్ అని ఉంటుంది. టీచర్స్ రిపోర్ట్ అంటే మనం టీపీకి వెళ్ళిన స్కూల్ ఉంటుంది కదా, ఆ స్కూల్లో ఆ టీచర్స్, గవర్నమెంట్ టీచర్స్ అలా ఉంటారు కదా, వాళ్ళ రివ్యూ. సో వాళ్ళు ఆ స్టూడెంట్ గురించి ఏమనుకుంటున్నారని. నెక్స్ట్ మీ పీర్ గ్రూప్ అంటే టీపీకి మీ ఒక గ్రూప్ వేస్తారు కదా, సో ఒక కాలేజ్ నుంచి 5 మెంబర్స్ 4 మెంబర్స్ ఇలా ఒక పీర్ గ్రూప్ వెళ్తుంది కదా, ఆ పీర్ గ్రూప్ వాళ్ళ రివ్యూ కూడా, వాళ్ళ నేమ్ పెట్టి వాళ్ళ రివ్యూ ఒక 4 మెంబర్స్, టీచర్స్ ఒక 3-4 మెంబర్స్, పీర్ గ్రూప్లోని మన కోట్రైన్స్, మన ఫ్రెండ్స్ ఒక 3-4 మెంబర్స్ అలా రాస్తే సరిపోతుంది. సో ఇది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఏం రాయడం ఏంటి అని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్.